వారికి పెళ్ళై 3 ఏళ్లే అవుతుంది. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. పైగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసుకునే వర్క్ ఫ్రమ్ హోమ్ పని. వీటన్నింటికి మించి ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు, బంధుమిత్రులు. ఇలా ఏ చీకు చింత లేకుండా సాగిపోతున్న జీవితాలు వారివి. ఎవరైనా ఇవే కదా కోరుకునేవి. కానీ ఇంత సంతోషంగా ఉండడం విధి భరించలేకపోయిందేమో. విధి వారిపై పగపట్టింది. దైవ దర్శనానికి వచ్చి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సిన దుస్థితి ఏర్పరిచింది. ఆలయ ప్రాంగణంలోనే వారిని మృత్యువు కబలించింది. ఆ విషాద ఘటన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో గోడ కూలిన ప్రమాదంలో 7గురు చనిపోయారు. వారిలో విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు కూడా ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్ళా ఉమా మహేశ్వరరావు, ఆయన భార్య శైలజ ప్రమాదంలో మరణించారని అధికారులు గుర్తించారు. మృతులు ఉమా మహేశ్వరరావు, శైలజలకి 3 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. ఇద్దరు హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు ఇంటి నుంచే పనిచేస్తున్నారని తెలుస్తోంది. అయితే సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భాగంగా శైలజ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం వెళ్లారు. స్వామివారి దర్శనం కోసం బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో 300 రూపాయల ప్రత్యేక దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. అయితే అదే సమయంలో అక్కడున్న భారీ గోడ ఒకటి ఒక్కసారిగా వారిపై కూలింది. దీంతో ఆ దంపతులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు మరణించారని తెలిసి స్థానికులు, బంధుమిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అందరితో కలివిడిగా మెలిగేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలోనే ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో వారి స్వగ్రామమైన చంద్రపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ ప్రమాదంలో పిళ్ళా ఉమామహేశ్వరరావు, శైలజలతో పాటు మృతురాలి తల్లి పైలా వెంకటరత్నం, మేనత్త గుజ్జూరి మహాలక్ష్మి కూడా మృతి చెందారు. వీరిద్దరూ ఇసుక తోట ప్రాంతానికి చెందినవారు. ఒకే కుటుంబానికి చెందిన 4గురు మృత్యువాత పడటంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరితో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలానికి చెందిన ఇద్దరు యువకులు కూడా మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో వీరిలో పత్తి దుర్గా స్వామినాయుడు విశాఖలో ఇంటీరియర్ డెకరేటర్ గా సొంత దుకాణం నిర్వహించుకుంటున్నాడు. కుటుంబం అంబాజీపేటలో ఉంటున్న స్వామినాయుడు మాత్రం విశాఖలోనే నివాసం ఉంటున్నాడు. మంచి రోజు కావడంతో స్వామివారి దర్శనానికి వెళ్లాడని, కానీ ఇలా తిరిగి వస్తాడని కల్లో కూడా ఊహించలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. మరోవైపు విశాఖలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న మణికంఠ కూడా మృతి చెందాడు. ఇదే ఘటనలో ఇతడు విశాఖలో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అయితే మృతి చెందిన ఇద్దరు యువకులకు వివాహం కూడా కాకపోవడం గమనార్హం. పైగా కుటుంబ సభ్యులను పోషించే వ్యక్తులు కూడా వీరే కావడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.